రాజశేఖర రెడ్డి లాంటి ఆయన్ని ఓడించారు, ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన్ని ఓడించారు, చంద్రబాబు నాయుడిని ఓడించారు, ఇందిరాగాంధీని ఓడించారు. రాజశేఖర రెడ్డిని ఓడించారా? నాకు రెడ్డి గారు లాంటి సీఎం He was really man of the masses. మీకు ఆ లెవెల్ లేదు, అంత సీన్ లేదు, మాట తప్పే అలవాటు లేదు. మీరు రాజశేఖర రెడ్డి గారు యాజ్ లాంగ్ యాజ్ హీజ్ ఇన్ పులివెందుల పులివెందుల ఎంత శత్రువు అయినా సరే కోపాన్ని ప్రదర్శించడం, ఆప్యాయంగా మాట్లాడిస్తాడు. హిందుస్థాన్ మే मुसलमानों को अक़लियत को रिजर्वेशन देने वाले कौन लोग थे? मुसलमान नहीं थे. वो रिजर्वेशन हमको यहाँ राजशेखर रेड्डी ने दिलवाया. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తెచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. 108 చూడండి. ఇక్కడ ఎవరికి ఎక్కడ ఏ గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీకి ఇబ్బంది వచ్చినా, ఓ చిన్న పిల్లవాడికి ఇబ్బంది వచ్చినా ఉన్నట్టుండి ఆసుపత్రికి తీసుకొని పోవాల్సి వస్తే ముందు రోజుల్లో ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ రోజున కేవలం ఒక్క ఫోన్ కాల్ చాలు, 20 నిమిషాల లోపల కొయ్ 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 కొయ్. చరిత్ర చూస్తుందయ్యా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము, చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతున్నాము అనేది ముఖ్యం. ఆయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకుని ఈ రోజు ఇన్ఫోసిస్ లిమిటెడ్ లో నేను జాబ్ చేస్తూ మా ఫ్యామిలీని నిలబెట్టగలిగానంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. శత్రువు అయినా సరే ఎదురుగా వచ్చి సమస్య ఉంది అంటే కాగితం తెచ్చావా, సంతకం ఎప్పుడు పెట్టాలని జేబులోంచి పెన్ను తీస్తూనే ఉండేవారు. ఇప్పుడు ఆయన రోజు ఉదయం తన ఇంటి ముందు ఎంతమంది ప్రజలు వచ్చి నిలబడి ఉంటే అంతమందిని వ్యక్తిగతంగా కలిసేవాడు. ఆ రోజుకి ఎంతమంది బయట నిలబడి ఉంటే అంతమంది దగ్గరికి తన అధికారులు వెళ్ళి నడుచుకుంటూ వాళ్ళని ఒక్కొక్కళ్ళని కలిసి వాళ్ళ మహజరు తీసుకొని వాళ్ళకు విజ్ఞప్తి ఏమిటో చూసి అవసరమైతే వాటి మీద ఇన్స్ట్రక్షన్స్ రాసి అధికారులకు ఇచ్చి అప్పటిదప్పుడు అవి ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చూసేవాడు. అందుకోసమే రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం కూడా most of the Brahmins voted for Congress party, not because Brahmins supported Congress party, but because Rajshekar Reddy was there, people voted for him. రైతుల్లో మనోస్థైర్యాన్ని క్రియేట్ చేయాలి. ఏ ఒక్క రైతు కూడా పశువులు నమ్ముకోవాల్సిన పని లేదు, ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని లేదు. మేమున్నాం. కేవలం మగవాళ్ళు మట్టికే సంపాదించకుండా ఆడపిల్లలు కూడా కుటుంబంలో భారం పంచుకోగలిగిన రోజున ఈ సమాజానికి మరింత మేలు జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలు మా పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఏ ఒక్క రోజు పొరపాటును కూడా వమ్ము చేసుకోం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అడవుల మీదుగా వెళ్తుండగా మిస్ అయింది. 48 గంటలు గడిచినా ఇంకా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు కలవరపడుతున్నారు. ఆ టైంలో నేను స్కూల్లో ఉన్నాను. ఇన్ఫాక్ట్ హాలిడేస్ ఉన్నాయి అంటే అండ్ సార్ ఎక్కడున్నారో తెలియదు. కొన్ని గంటలు టీవీ ముంగడ కూర్చొని నాకు గుర్తుంది ఆ న్యూస్ తెలియగానే మా మదర్ ఏడ్చారు. సో షీఈస్ నాట్ పొలిటికల్లీ కనెక్టెడ్, తను పెద్ద మనిషి, సీఎం, పాపం ఎంత కష్టపడ్డాడు అన్న ఆ ఉద్దేశంలో నేనే ఇచ్చేసాను. సారు, ఈ నెల పింఛన్ పైసలు ఇంకా రాలేదు కదా సారు? చచ్చిపోయిండు సారు. ఇంతమంది జీవితాలను మార్చినటువంటి ఒక వ్యక్తి ఇంకా గనక బ్రతికి ఉంటే చాలా మంది జీవితాలలో వెలుగు నింపేవారు. సర్పంచ్గా కూడా గెలవలేని నాలాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటి? అమ్ముంది కదా మనమ్మ. జగన్ రెడ్డిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మొండోడు సార్. కడప బై ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కూడా మీకు ఇంకా కడపోడు గురించి అర్థం కాలేదనుకుంటున్నాను. వాళ్ళు ఎంత మంచోళ్ళో అంత మొండోళ్ళు సార్. వాళ్ళ మాదిరి నాకు వయసు ఉండకపోవచ్చు, వాళ్ళ మాదిరి 40 ఏళ్ళ నాకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు,
అని గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. చిత్తశుద్ధితో నిజాయితీగా పరిపాలన చేస్తా ఉన్నాను అని సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తా ఉంది. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా అభివృద్ధి కనిపిస్తా ఉంది. స్కూళ్లు మారుతా ఉన్నాయి, కొత్తగా మెడికల్ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి, ఉన్న హాస్పిటల్ అన్ని కూడా రూపురేఖలు మారిపోతా కనిపిస్తా ఉన్నాయి. అభివృద్ధి అన్నది ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉంది. అభివృద్ధి అన్నది ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తా ఉంది. ఏ పేద మధ్య తరగతి కుటుంబం మీద అయినా కూడా వారికి మంచి చేసేలా మనస వాచ కర్మన మన ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వాళ్లకు మంచి చేయడం కోసం తపన పడింది. ప్రాంతాల అభివృద్ధే కాదు, ప్రతి ఇల్లు అభివృద్ధి కావాలి. ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మ బాగుపడాలి. ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనపడాలి. నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగుతుంటాను. నీరు నేల ఆకాశం నీపై చూపెను పాసం. ఈ కార్యకర్తకు తోడుగా ఉన్నాం, భరోసా ఇవ్వదు. మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డాడు. జెండాలు మోసి నష్టపోయారు, ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. అందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం లేదు. మీరంటే మీ కుటుంబం వల్ల మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే మాటిస్తే మాట తప్పని నాయకత్వం ఏదన్నా ఉందంటే మీ నుంచే మేము నేర్చుకుంటున్నాం. మేమందరం ఇంత బాధలో ఉన్నా కూడా ఎక్కడో ఒక మూల సంతోషంగానే ఉంది సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే. సో మీరు మాట ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో కలిస్తే ఆ పని జరిగిపోతుందని వచ్చాం సార్ మేము. ప్రతి ఒక్క దారి కూడా తాడేపల్లి వైపుకే పోతుంది. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా. చిక్కి చితికిన విత్తనంలో వంశవృక్షమే దాగుందిగా.